హలో, వెల్కమ్ టు టీ9 న్యూస్. ప్రస్తుతానికైతే ఏపీ విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం పాతపగ్గం గ్రామంలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం. పాతపగ్గం ఇరుకులపేటలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం. ఈ ఎరుకుల కులస్తులు వెదిరికర్రలు తీసుకుని వచ్చి కోళ్ళ పొట్టలు, గంపలు ఇలాంటివి తయారు చేస్తుంటారు. మా వృత్తి రాను రాను అంతరించిపోతుంది. మా వృత్తిని అంతరించిపోకుండాను ప్రభుత్వం వారు కాపాడాలి. అలాగే మా వృత్తిని మేము నమ్ముకున్న చాలా కుటుంబాలు ఉన్నాయి. అలాంటి వెనుకబడి ఉన్న కుటుంబాలకి ఆర్థిక సాయం చేయాలని మరీ కోరుకుంటున్నామని గ్రామస్తులు అయితే మటుకు ఎస్టీ ఎరుకుల కులస్తులు అయితే మటుకు చెప్తున్నారు. ఎస్టీ ఎరుకుల కులస్తులు వీళ్ళు గంపలు అల్లడము, పాలబుట్టలు అల్లడము వీళ్ళు ఇదే వృత్తి పని చేస్తుంటారు. వెనుకబడి ఉన్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలు చాలామంది ఇదే వృత్తి పని మీద ఆధారపడి ఉన్నారు. అయితే వీళ్ళు ఏం పనులు చేస్తున్నారో అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఏం పేరండి మీ పేరు? సత్యం. ఏం చేస్తుంటారు మీరు? ఈ పాలు కూడా వెళ్తున్నాం సార్. ఓకే. ఎన్నాళ్ళ నుంచి ఈ వృత్తి పనులు మీరు చేస్తారు? మా తాతండ్రి కాంచి ఉండేదే సార్. మీ పేరు? సత్యం. ఈ కర్రలు మీరు నేరుగా తెచ్చుకుంటారా లేదంటే ప్రభుత్వ అధికారులు మీకు గవర్నమెంట్ వారు సప్లై చేస్తారా? నేరుగా వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఎక్కడికి వెళ్తారు? మేము అడిగి వెళ్ళి తెచ్చుకుంటాం. తెల్లవారు వెళ్ళి 3 గంటల బయలుదేరి వెళ్తాం. మరి సైకిల్ మీద నడిచేనే తెచ్చుకుని కష్టపడి తెచ్చుకుంటాం. ఎప్పుడైనా అటవీ శాఖ అధికారులు మీకు ఎప్పుడైనా ఇబ్బందులు పెట్టారా? అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంటారు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ బజలు ఆడుకొని మరి తట్టబట్ట అడుకోకపోతే ఎవరు సార్ మాకు మరి దీనివల్ల మేము బతుకులోనే అనేసి బజలు ఆడుకుంటాం సార్ అని మీరు రిక్వెస్ట్ చేసుకుంటాం. రిక్వెస్ట్ చేసుకుంటాం సార్. ఏం పేరు మీ పేరు? కోటేశ్. ఏం బుట్టలుతుంటారు? కోలముట్టండి. దీనికి ఎంత పెట్టుబడి అవుతుంది? ఒక 100 రూపాయలు పెట్టుబడి అవుతుందండి. 100 రూపాయలు పెట్టుబడి పెట్టుకుని కర్ర తెచ్చుకోవాలి. ఎదురుకర్ర చెప్పండి. ఎదురుకర్ర తెచ్చుకొని ఒక 10 అలుకుని ఒక 10 ఊర్లు 20 ఊర్లు తిరుక్కొని ఒక వారం తిరుక్కోవాలి. అలాగా తిరుక్కుని 15 ఊర్లు అలాగా ఏదో కష్టపడి అలుకుంటే ఒక 100, 200, 300 మిగులుతుంది. ఎన్ని రోజులు కదా మిగులుతుంది? ఒక 1 రోజులు అవుతుందండి. అది అలాగ 1 రోజులు వెళితేనే ఒక 500, 400 మిగులుతాయి. ఇంకా 10 ఊర్లు కష్టపడి తిరుగుతుందేనా. అలాంటప్పుడు ఈ గిట్టుబాటు లేనప్పుడు మీరు మానేవచ్చు కదా ఈ వృత్తి? ఇది ముత్తాతల నుండి వచ్చిన విత్తి అండి. ఇది ముత్తాత వచ్చిన విత్తి మానుకోలేక అది ఒకటి నాకు చదువుకోలేదు కూడా. అది అదోలాగా నా పోషించాలి, పిల్లలు పోషించాలి కదా. ఇది వత్తు మానుకోలేక ఏదో ఒక 100 చేసుకుంటున్నా. అలాగా ఈ వృత్తి మీద మీకు గిట్టుబాటు అవుతుందా అవ్వట్లేదా? అవ్వట్లేదండి. ఏదో ఒక 2 వారాలు ఒక వారం రోజులు కష్టపడితేనే ఒక 400, 300 వస్తుంది అంతే. ఇంకెక్కువ రాదండి. అంతవరకు ఏదో తట్టబుట్ట అల్లాలి, ఇంకో వేరేది అల్లాలంటే ఈ ప్లాస్టిక్ గమ్యం ఒకటి వస్తుంది. తట్ట అల్లాలి, ఒక ప్లాస్టిక్ శాట అల్లాలంటే ఒక ప్లాస్టిక్ శాట వస్తుందండి. ఎదురుపడుతున్న అల్లాలండి. అది లేకుండా అయిపోయిందండి. అయితే మీలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏదైనా సహకారం కోరుకుంటుంది? ఏది ఇవ్వట్లేదండి. సహకారం ఏది లేదు. గవర్నమెంట్ ఏది ఇవ్వట్లేదండి. గవర్నమెంట్ నుంచి మీరు ఏదైనా కోరుకుంటున్నారా? ఏదో కోరుకుంటామంటే మాకు ఏదో ఇల్లు మాట ఆడినా మాకు అవ్వట్లేదండి. అక్కడ ఏదైనా ఏటి మీరు చేయలేరు అని లెక్కలో మాట్లాడుతున్నారా? ఇంకా నానాటలో 10 మంది ఉన్నారండి. నాన్న చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. దానికోసం ఇదే వృత్తి కొంచెం పైకి రావాలని మేము కోరుకుంటున్నాను. తర్వాత ఆర్థిక సాయం ఏమైనా కావాలి కదా, కోరుకుంటాం కదా గవర్నమెంట్ ఏదైనా. మీ వృత్తి పని మీరు ఎన్నాళ్ళు చేస్తాను? మా తాత ముత్తాతలు కానీ చేస్తున్నాను. ఏం పని చేస్తుంటారు మీరు? తట్టబట్టు అల్లుకుంటాం సార్. అల్లుకొని మీరు ఆ వృత్తి పని అనేది మీరు ఇప్పుడు వెళ్ళినా మాకు సుఖం లేదు. ఏం సుఖం లేదా? మీరు సుఖం లేదంటే మరి తట్టబట్టు పడిపోయినవి మరి ఏంటి మాకు ఏటి ఆస్కారం లేదు. ప్రభుత్వం నుంచి ఏదైనా మీరు సహకారం కోరుకుంటారా? సహకారం అంటే మీరు ఎలా బతుకుతామంటే మీరు ప్రభుత్వం మాకు ఏదో మాకు చూడాలండి. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు మేమన్నది తట్ట బొట్ట అల్లుకొని మేమన్నది బతుకుతున్నామండి. అది అనేది ఇప్పుడు రాను అంతరించిపోతుంది అన్నది. అది అనేది గవర్నమెంట్ గుర్తించి అది పై స్థాయికి తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. ఏం పని మీ అంతరించిపోతుంది? మా తట్ట బొట్ట అల్లుకున్న జీవనం అనేది ఆ ఉపాధి అనేది అంతరించిపోతుందండి. దాన్ని ఇంకా గవర్నమెంట్ అనేది కొంచెం డెవలప్ చేసి అది పైకి తీసుకెళ్ళాలని సరే మేము కోరుకుంటున్నాం సార్. మేము అనేది తట్టబొట్ట అల్లుకుని అనేది మేము కొనసాగిస్తున్నామండి. మా కుల వృత్తిని తట్టబొట్ట అల్లుకుని మేము బతుకుతున్నాము. అది అనేది ఇప్పుడు రాను అంతరించిపోతుందండి. ఇప్పుడు ఏం పని అండి? తట్టబొట్ట అనేది మా తాతల ముత్తాతల నుంచి దాన్ని కొనసాగించి ఇప్పుడు వరకు మేము కొనసాగించామండి.
ఇప్పుడు మా కుల వృత్తిని, మా తట్టబొట్టాలకున్న కుల వృత్తిని అనేది గవర్నమెంట్ గుర్తించి ఆ పైకి తీసుకెళ్తారనేసి మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు మా కుల పని అనేది, మా తట్టబొట్టాలకున్న మా కుల వృత్తిని అనేది రాను రాను అంతరించిపోతుందండి. అది అంతరించుకున్న గవర్నమెంట్ అనేది మా కుల వృత్తిని పనిని అనేది గుర్తించి పైకి తీసుకురావాలని కోరుకుంటున్నాము. అల్లుకొని మేము అనేది మా వృత్తి పని అనేది మేము బొట్టలో తట్టలో అల్లుకొని మేము బతుకుతున్నామండి. ఇప్పుడు చాలా మంది మా ఎస్టీ ఎరుకులలోనే చాలా మంది ఇదే చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళు కూడా తట్ల బొట్టలో అల్లుకొని అనేది ఆ కుల వృత్తిని నమ్ముకొని మేము బతుకుతున్నామండి. కానీ గవర్నమెంట్ అనేది ఈ మా కుల వృత్తిని పని అనేది గుర్తించి మాకంటూ గవర్నమెంట్ ఏదో ఒక భరోసా కల్పిస్తారనేసి మేము కోరుకుంటున్నాం సార్. పేదవాళ్ళ కోసం మీకు ఏం చెయ్యాలి? ఏదో ఒక పథకం కింద ఏదైనా సరే మా ఎస్టీ ఎరుకులలో ఏదో ఒక పథకం కింద మమ్మల్ని కొంచెం మేలు కూరుస్తారనేసి మేము కోరుకుంటున్నాం. తట్టబొట్ట అల్లుకొని చాలా మంది కుటుంబాలు అనేది తట్టబొట్ట అల్లుకొని చాలా మంది పేదవాళ్ళు అనేది చాలా మంది బతుకుతున్నారు సార్. ఇది అనేది ఈ పని అనేది ఈ గవర్నమెంట్ అనేది గుర్తించి ఈ పేద కుటుంబాలు అందరూ కూడా ఒక భరోసా కల్పిస్తారని కోరుకుంటున్నాం సార్. తట్టబొట్ట అనుకొని చాలా మంది పేద కుటుంబాలు కూడా ఉన్నారండి. ఉంటే ఆ కుటుంబాలు అనేది ఏ విధంగా సరే గవర్నమెంట్ అనేది వాళ్ళకి పైకి తీసుకురావాలని మేము కోరుకుంటున్నామండి. కులం వారు పూర్వం నుంచి కూడాను ఇప్పటి వారికి వాళ్ళ వృత్తి ఏమిటంటే తట్టబొట్ట గంపలు అల్లడము ఇలాంటి పని చేసుకుని బతికేవారు. ఈ జనరేషన్లోనే కొంతమంది తెలివైన వాళ్ళు అదే పని చేసుకొని ఎంతో కొంత కూడబెట్టుకుని వాళ్ళ పిల్లల్ని చదివించుకుని డెవలప్మెంట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరికొంతమంది చాలా ఊర్లోని విజయనగరం జిల్లాలోని కాకుండా పక్కపక్క జిల్లాల్లోనూ కూడాను కొన్ని గ్రామాల్లోని ఇదే పని తట్టాబుట్ట అల్లుకొని ఇదే వృత్తిని నమ్ముకొని పేద కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి పేద కుటుంబాల కోసం ఈ తట్టాబుట్ట అల్లుకొని ఈ వృత్తి పని గవర్నమెంట్ పైకి తీసుకురావాలని కోరుకుంటున్నారు. ఇవి కాకుండాను తట్టాబుట్ట అల్లుకొని అలాంటి పేద కుటుంబాల కోసము గవర్నమెంట్ ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తారని ఎస్టీ కులం వాళ్ళు అయితే కోరుకుంటున్నారు. ఇలాంటి స్టోరీస్ని మీ ముందుకు తీసుకురావడానికి T9 ఛానల్ ఎప్పుడు మీ ముందు ఉంటుందండి. కృష్ణ T9 న్యూస్, ఉమ్మడి మన్యం, విజయనగరం జిల్లా. అది ఓకే సార్.